కృష్ణా జిల్లాలో రైతులు సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయంపై ఎక్కువగా మక్కువ చూపాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ సూచించారు. 3వ విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా రైతులకు 4,59,00,000 చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు రసాయనాలపైన ఆధారపడకుండా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావడంతో పాటు భూమి సారాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతన్నలకు ఎప్పుడు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. এডভান্টেজ আসাম 2.0 আৰম্ভ হৈছিলে 5 লাখ কোটি টকাৰ অসমত বিনিয়োগৰ আমি ব্যৱস্থা আৰম্ভ কৰিছিলো 1,60,000 ল'ৰা ছোৱালীক আমি ప్లాన్ బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మూడో విడతగా అన్నదాత సుఖీభవ ఈ ఒక్క సంవత్సరంలో దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. ఇంతకుముందు 5,000, 2,000 కేంద్ర ప్రభుత్వం, రెండో విడత కూడా అలాగే, మూడో విడత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం కలిపి 20,000. మన రాష్ట్రానికి సంబంధించి దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. రైతు రుణం తీర్చుకోవాలి అనంటే కేవలం వీరు చేసే కృషికి మనం ఇచ్చేది చాలా తక్కువ. నేను దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగాన్ని చూస్తా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో వరి వ్యవసాయం వచ్చిందంటే వేసవి కాలం వచ్చేసరికి దాల్వా వేస్తాం, సాల్వా, ఈ రెండు కూడా సార్వా కథనం అనేది. సార్వా కటింగ్ దశకు వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో తుఫాన్లు వచ్చి ఎన్నోసార్లు వరి పంట నష్టపోవడం మేము చూసాం. దానికి ప్రత్యామ్నాయంగా మన ప్రాంత భూములు వేరే పంట వేయటానికి కూడా బురద నేలలు అవటం, లోతట్టు ప్రాంతాలు అవటం, మరి వేరే పంటకి డైవర్ట్ అవటానికి కూడా సాధ్యం కాదు. కనీసం మెరక భూములైనా సరే ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని చెప్పి చెప్తాం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆర్గానిక్ కల్చర్ కి మనం డైవర్ట్ అవ్వాలి. నేను రాజబాబు గారు కాలీఫ్లవర్ పంపించారు. నేను మామూలుగా కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టమే, కానీ ఎప్పుడు తిన్నాం. ఎందుకు అని అంటే విపరీతమైన రసాయన ఎరువులు దాంట్లో వాడతారు. నేను ఇంట్లో కూడా తినమాకండి అన్నా కానీ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వండుకుంటారు, నేనైతే ముట్టుకునేవాడిని కాదు. కానీ మొన్న రాజబాబు గారు మరి ఆర్గానిక్ కాలీఫ్లవర్ పంపితే నేను మళ్ళీ అటు ఇటు తిరిగి ఒకరోజు ఇంట్లో తిని ఒకరోజు బయట తిని చాలా తక్కువ మాత్రమే తిన్నా. నేను మొన్న మధ్య అయితే అయిపోయింది చేయనన్నా. ఇప్పుడు అక్కడికి వెళ్తే తోటకూర విత్తనాలు చల్లారు. నిజంగా అది కూడా ఎరువులు చల్లకుండా పండించింది. తలాకాసి పిక్కి వెళ్తే రేపు ఇంట్లో దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆర్గానిక్ కల్చర్ వైపు మనం డైవర్ట్ అవటం, ఖర్చు తగ్గించుకోవటం. ఇందాక పిఎం గారు కూడా చెప్తా ఉన్నారు, డీజిల్ ఇంజిన్లా కరెంట్ ఇంజిన్లా కాకుండా సోలార్ పంపులు వాడుకోవటం, సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం చేయటం, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ. ఈరోజు 90% ఈ డిస్కౌంట్ తోటి ఏమంటాం దాన్ని